నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిడ్స్ పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. హెచ్ఐవి పరీక్షల కోసం సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం. మారథాన్ విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా 10,000, 7,000 రూపాయలు అందజేత. సిటీలో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 20 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచాం. 50వ వార్డులో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 50వ వార్డులో 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చునని కలెక్టర్ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘం చైర్మన్ పి ప్రశాంతి అన్నారు. బుధవారం ఉదయం హెచ్ఐవి ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం దిశ, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ దిశ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి ఇస్కాన్ గుడి వరకు జరిగిన మారథాన్ 5K రెడ్ రన్ను జిల్లా కలెక్టర్ ఎర్ర బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 10,000కు పైగా హెచ్ఐవి కేసులు ఉన్నాయని, ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి ఈ మారథాన్ 5K రెడ్ రన్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిని కేవలం ఒక వ్యాయామ కార్యక్రమంగా కాక ఎయిడ్స్ పై అవగాహనకు ఒక సాధనంగా చూడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు, వివక్ష తగదని, మిగిలిన వ్యాధుల వలె ఇది కూడా ఒక వ్యాధి అని తెలిపారు. రక్త మార్పిడి, శస్త్రచికిత్సల సమయంలో ఎయిడ్స్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హెచ్ఐవి కౌన్సిలింగ్ పరీక్షల కోసం 5 SA ICTC కేంద్రాలు, 38 PHC FI ICTC కేంద్రాలు, 14 UPHC కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ తెలియజేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి రాజమండ్రి GGHలో ART కేంద్రం, DSRC క్లినిక్లు ఉన్నాయని చెప్పారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి 10,000, 7,000 రూపాయల చొప్పున నగదు బహుమతి చేయడం జరిగిందని డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రన్లో పాల్గొంటారని అన్నారు. అక్కడ విజేతలుగా నిలిచిన వారు తదుపరి జాతీయ స్థాయి రన్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అనంతరం హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడానికి సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ను కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ మొబైల్ వ్యాన్ ద్వారా హెచ్ఐవి ప్రబలత అధికంగా గల ప్రాంతాల్లో హెచ్ఐవి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. హెచ్ఐవి సంబంధిత సమాచారం కోసం జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1097ను సంప్రదించాలని కోరారు. ఈరోజు రెడ్ రిబ్బన్ 5K రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్. సో ఎయిడ్స్ మీద అవగాహన పెంచడానికి, అట్లానే సోషల్ స్టిగ్మా లేకుండా చేయడానికి, అట్లానే ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని, మరీ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూత్ని మరింత అవగాహన కల్పించి వాళ్ళని రక్షించుకునే విధానాల మీద అందరినీ తెలిసేటట్టు అవగాహన కల్పించాలి అని ఒక క్యాంపైన్ పద్ధతిలో చేయడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో యూత్ పార్టిసిపేట్ చేశారు, ట్రాన్స్జెండర్ పార్టిసిపేట్ చేశారు, యూత్లో మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎస్ట్వైల్ ఈస్ట్ గోదావరి అనేది కంట్రీలోనే హయ్యెస్ట్ కేసెస్ నోటిఫై జరగడం జరిగింది. సో అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులందరి మీద కూడా ఉంటుంది. సో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అట్లానే వాళ్ళకి సోషల్ అసిస్టెన్స్, మన పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. దీనితో పాటుగా ఈ కేసెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ కాకుండా ఉండాలి అంటే సో మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదే హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రిన్సిపల్డ్ లైఫ్ స్టైల్స్. సో దీని మీద కూడా అందరూ అవగాహన పెంచుకొని ఈ వ్యాధిని బారిన పడకుండా వారికి వారు రక్షించుకోవాలి.
తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా చేయాలి అని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో ప్రైవేట్ అంబులెన్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని, తమపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని శ్రీ గోదావరి అంబులెన్స్ యూనియన్ అధ్యక్షుడు బొంత శ్రీహరి తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న రేట్లనే ఇప్పటికీ ప్రజల నుంచి తీసుకుంటున్నామని అన్నారు. తమపై తరచూ దాడులు జరుగుతున్నా కనీసం అధికారులు స్పందించడం లేదని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. తాము కరోనా సమయంలో కూడా మానవత్వంతోనే ప్రజలకు సేవలు అందించామని, ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అందలేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి తమ అంబులెన్సులు రానివ్వడం లేదన్నారు. ఒకవేళ వెళితే తమ అంబులెన్సులపై దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోకుండా తమ పైన తమ సంఘం నాయకులపై దాడులు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ రేట్లను ప్రదర్శించాలని కోరారు. తమ సంఘంలో కేవలం 173 అంబులెన్సులు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్సులకు తమకు సంబంధం లేదన్నారు. ఇకపైన ప్రజలు తమపై వస్తున్న ఆరోపణలను నమ్మవద్దని శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ సాగి గంగాధర్, సెక్రటరీ సత్య శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, సభ్యులు స్వరూప్, సూరిబాబు, శ్రీనివాస్, మురళి, బాబీ, చిన్ని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఇది ఎక్కువ మారుమ్రోగుతుంది. ప్రజలంతా కూడా అంబులెన్స్ను ఏదో ఒక భయంకర వ్యాపారంగా చూస్తున్నారు. భయంకర వ్యాపారం కాదండి. చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే. మరి మేమే చెప్తున్నాం, మా వ్యక్తులు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్యకాండ చేస్తున్నారు. దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి 3 సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియజేయాలి, ఎంత లాస్కు తిరుగుతున్నామో మేము అని తెలియజేయడానికి ఈ రేట్లు పట్టిక చేస్తున్నాం. ఇవాళ డీజిల్ 10 రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయో తెలుసు. అయినా కూడా మా వాళ్ళందరూ సరే ఒక ఈఎంఐ కట్టుకొని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం. ఎందుకంటే ముందే చెప్పాను స్టార్టింగ్లోనే, ప్రతి కుటుంబానికి ఆపద, కష్టం, కన్నీళ్ళు అనేది వస్తే ఎక్కేది అంబులెన్స్, హాస్పిటల్. అటువంటిది మేము ఐఎంఏ మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేసాం ఈ రేట్లకి. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యి మా ఇక్కడున్న తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్లో కూడా మమ్మల్ని అడిగారు, మేము బళ్ళు పెట్టాం. అయితే మా బళ్ళు ఇక్కడ తిప్పల ఐటీడీఎస్ రంపచోడవరం, మారేడుమిల్లి, దగ్గర పాడేరు, రాజమౌళి వరకు పెట్టారు. బళ్ళు మొత్తం నాశనం అయిపోయింది. దాని నిమిత్తం మాకు దగ్గర 9 లక్షల రూపాయలు అమౌంట్ రావాలి. దీని నిమిత్తం మేము కార్లు వేసుకుని 5 పనులు మానుకొని ఒక 20 సార్లు ఇటు ఎలా రంపచోడవరం వెళ్ళడం, అటు అలా కాకినాడ రావడం, కాకినాడ మళ్ళీ రాజమండ్రి రావడం, ఇలా మేము తిరిగితే ఒక రోజు మంచి అనుభవం జరిగింది. ఒకే ఒక మాట అన్నారు, అది గ్రీవెన్సల్లో, కాకినాడ గ్రీవెన్సల్లో కలెక్టర్ అమ్మ మీకు డబ్బులు రావు, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మీకు ఏ విధమైన అవకాశం లేదు మీరు ఉద్దేశపడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మేము రోజులు అడగల. జేసీఐ వీక్ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జోన్ 26 జోనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్ తెలిపారు. స్థానిక సితారలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జేసీఐ వీక్ను సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అంకుర్ జుంజున్వాలా ఆదేశాల మేరకు ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, వారం రోజుల పాటు ట్రైనింగ్, మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని వివరించారు. రాజమహేంద్రవరం గోదావరి ప్రెసిడెంట్ రాకీ జైన్ మాట్లాడుతూ, ఈ జేసీఐ వీక్లో భాగంగా ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో సే నో టు ప్లాస్టిక్ వాక్ నిర్వహించామని, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన స్కూల్, కళాశాల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. జేసీఐ వీక్ అంబాసిడర్ రామ్ సుధీర్, సభ్యుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. Don't
no to plastic. Don't use plastic. Say no to plastic. Don't use plastic. Say no to plastic. Clap for yourself. We are students of don't use plastic. 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 I'd like to honor the JCI. So I would like to request our chairperson, Riya Chaudhary ma'am, to hoist the flag. So please don't clap. I'll say salute. Then you do that. Flag salute. Order. నమస్కారం అండి. నా పేరు జేఎఫ్ఎస్ భరత్ కుమార్. నేను జోన్ 26కి జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సంవత్సరం. జేసీఏ వీక్ అనే ప్రోగ్రామ్ మాకు హైయెస్ట్ పియర్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ జేసీఏ ఇండియా. ప్రతి సంవత్సరం 9 నుంచి 15వ తారీఖు వరకు జేసీఏ వీక్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. దిస్ ఈస్ ద గ్రాండెస్ట్ పియర్ వీక్ ఫర్ అవర్ జేసీఏ ఇండియా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తాము. ఒకరోజు ట్రైనింగ్ అని, ఒకరోజు మేనేజ్మెంట్ అని చెప్పి, ఒకరోజు ధాన్ ప్రోగ్రామ్, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని చేస్తాము. అంటిల్గా ఏంటంటే ఆర్గనైజేషన్కి పియర్ రావడానికి ఇది ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి లాంబ్ ఈరోజు దీన్ని ప్రారంభించారు. అందరికీ శుభోదయం. నేను మీ రాకీ జైన్, జేసీఏ రాజమహేంద్రం గోదావరికి 24th ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సంవత్సరం. మా జేసీఏ రాజమహేంద్రం గోదావరి జోన్ 26లో భాగంగా జేసీఏ వీక్ అనేది ఒకటి నడుస్తుంది మాకు జేసీఏ ఇండియా నుంచి. ఇది ఏంటంటే 9th to 15th ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో మేము ఈ వీక్ని నడిపిస్తాము. సో ఇందులో భాగంగా ఈరోజు ఐరా ఇంటర్నేషనల్ స్కూల్లో జేసీఏ ఫ్లాగ్ని హోస్టింగ్ చేసి అక్కడ మనం స్టార్ట్ చేసాం ఈవెంట్ని. అందులో పిల్లల భాగంగా వాళ్ళతో సొసైటీకి మనం ఏదో మంచి చేయాలని చెప్పి సే నో టు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో పిల్లలందరికీ మేము ప్లాస్టిక్ నిర్వహణ చేయాలని కోరుకుంటూ వాళ్ళందరినీ సొసైటీలో బాలాజీపేట ఏరియాలో ఒక వాక్ చేశాము 200 మంది పిల్లలతో. సో అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా చాలా అనుగ్రహించారు. దాన్ని మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం సార్ అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో మేము ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాము. నాకు సహకరించిన ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్లస్ సాయంత్రం అదే భాగంగా ఐత డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ పిల్లలు కూడా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ భాగంగా కలిసి మొత్తం అందరం మేము ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో సేమ్ ర్యాలీ మళ్ళీ చేశాము. ఎందుకంటే ఒక బాలాజీపేట ఏరియాను ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా కవర్ చేస్తే సిటీ మొత్తం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో 2 విధాలుగా చేసిన జరిగింది. ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నాకు సపోర్ట్ చేసిన మా టీంకి, ప్లస్ రాజమండ్రి ప్రజలకి, ప్లస్ ఐత డిగ్రీ కాలేజ్ అండ్ ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ వారం అంతా మేము ట్రైనింగ్స్ ప్లస్ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం. సో మీ అందరి సహకారం మాతో ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ది గోదావరి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం లోధర్గిరిలో క్రికెట్ ప్రారంభమైంది. గోదావరి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3 స్థానిక లోధర్గిరి గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్లకు మొత్తం 8 టీంలు పాల్గొనున్నాయి. రాజమహేంద్రవరం ఫోటోగ్రాఫర్స్ 3, రాజమహేంద్రవరం వీడియోగ్రాఫర్స్ 1, గోకవరం 1, కోరుకొండ 1, రాజనగరం 1, ధవళేశ్వరం 1 మొదలగు టీంలు పాల్గొన్నాయి. ఈ 3 మ్యాచ్లు జరిగాయి. ఈ టీంలకు గోదావరి ఫోటోగ్రాఫర్స్ గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, అధ్యక్షులు ఎస్ఎన్ఎస్ శేఖర్, సెక్రటరీ టిఆర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గోదావరి ఫోటోగ్రాఫర్స్ ఆర్గనైజింగ్ టీం సహాయ సహకారాలు ఇవ్వనున్నారు. ది
గోదావరి ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థర్డ్ సీజన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి. ఇందులో 8 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. రాజమండ్రి, ధవళేశ్వరం, కోరుకొండ, రాజానగరం, గోకవరం నుండి 8 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది రెండో రోజు. చాలా ఉత్సాహంగా ప్లేయర్స్ ఆడుతున్నారు. మనం ఇండియన్ టీము, పాకిస్తాన్ టీము ఆడుతుంటే ఎంత ఉత్కంఠగా జరుగుతాయి మ్యాచ్లు. ఈవేళ ఒక మ్యాచ్ చూశాను, చాలా ఉత్కంఠగా జరిగింది. ప్లేయర్స్ కూడా చాలా ఉత్సాహంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ చూపెడుతూ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలంటే మాలాంటి వాళ్ళు ఊరికే షో చేసేవాళ్ళం కాదు, కానీ నిజంగా కష్టపడిన మా టీము అందరూ కూడా చాలా పెయిన్తో కూడుకున్న పని ఇది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంపైర్ డిసిషన్ కొంచెం మంది తప్పుపడుతూ ఉంటారు, లేకపోతే టీమ్స్ మాకు వెనకాల వచ్చేయండి, మాకు ఎదురు వచ్చేయండి ఇలా అంటారు. అందరికీ కూడా తగిన సౌకర్యాలన్నీ కలిగించడం చాలా పెయిన్తో తీసుకున్న విషయం. అయినా సరే మా అసోసియేషన్ వారు కమిటీ మెంబర్స్ అందరూ సంయుక్తంగా కృషి చేసి ఈ టోర్నమెంట్ని నడిపిస్తున్నారు. దీనికి సపోర్ట్ చేసిన గ్రౌండ్ లోదరం చర్చి వారు ఫాస్టర్ గారట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కరెంటు కూడా ఇచ్చి. అలాగే ప్రింటోనికా, శివరామ ల్యాబ్ వారు, 1 స్టూడియో వారు, మైత్రి స్టూడియో వారు, తర్వాత లోటస్ వారు, ఇలాగా చాలామంది సహాయ సహకారాలతో ఇది జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా రాజమండ్రి నాలం భీమరాజు వీధిలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా నాలం భీమరాజు అన్న సమారాధన కార్యక్రమం నాలం సుబ్రహ్మణ్యం, నాలం వెంకట చలపతిరావు, సుబ్రహ్మణ్య సమన్విత్ మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ మద్ది నారాయణరావు, డైరెక్టర్లు కొమ్మ రమేష్ బాబు, గ్రంథి ధన్యదీపిక, లక్కోజి వీరభద్రరావు, కురేల శిరీష, తాడి మరియా, ఉప్పు సుబ్రహ్మణ్యం, శ్రీమతి తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన.
పులిచేమో నాన్నకి, సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపి ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం వీటీ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీటీ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ తిరుపాణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టులు, స్పృహ సైకాలజీ అసోసియేషన్కి చెందిన సుంకర నాగేంద్ర కిషోర్, సబ్బా రాజేష్ ఖన్నా ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ, సూసైడ్ అనేది చావు, కోరిక కాదు, బాధ ముగించుకోవాలనే కోరిక. ఆ బాధ తగ్గించడానికి మనం చేయగలిగింది ఆత్మీయంగా వినడం, సహాయం చేయడం, ఆశ కల్పించడం అని విద్యార్థులకు సందేశమిచ్చారు. అలాగే సూసైడల్ టెండెన్సీ ఉన్న వ్యక్తులను ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత వారికి ఏ విధంగా సహకరించాలి అనే విషయాలను వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపల్ తిరుపాణ్యంను ప్రశంసించారు. నాగేంద్ర కిషోర్ సామాజిక, సాంఘిక బాధ్యతతో, స్పృహతో ఆత్మహత్య నివారణతో అందిస్తామని, ఆచరణలో పెడతామన్న ప్రతిజ్ఞ అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వైవి రమణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వర్ణశ్రీ, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుంకర నాగేంద్ర కిషోర్, రాజేష్ ఖన్నాని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అటెంప్ట్ చేసుకునే వాళ్ళకి కేసు ఫైల్ చేస్తా ఉంటాం. సరే, మాలాంటి వాళ్ళు లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కొంతమంది గతంలో హైకోర్టు కూడా ఏం చెప్పారంటే, ఈ లెటర్స్ కూడా రాసింది ఏంటంటే, సార్ అసలు ఆడు బాధల్లో ఉన్నాడు, చచ్చిపోదాం అనుకున్నాడు, తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెడతారు, దీన్ని మార్చని చట్టాలంటే సుప్రీంకోర్టు కూడా పార్లమెంట్కి రాసింది గతంలో. ఏంటి, దీని మీద ఒక అమెండ్మెంట్ లేకపోతే ఒక చట్టం చేయండి, ఈ సూసైడ్ చేసుకున్న కౌన్సిలింగ్ సపోర్ట్ ఇవ్వాలి తప్పించి ఎలాగిస్తారు, ఇవ్వాలి తప్పించి ఇలాగా జైల్లో పెట్టద్దు అన్నారు. సరే, అది ఇవన్నీ పక్కన పెట్టద్దు. నేను మీకులాగా ఫైనల్ ఇయర్ చదివినప్పుడు ఆర్ట్స్ కాలేజీలో మెక్కా హాస్టల్ ఉండేది. దాంట్లో మా ఫ్రెండ్స్ ఉండేవారు. మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. మేము ఒక అబ్బాయిని శ్రీనాథ్ అబ్బాయిని అన్న అనేవాడు. ఒకరోజు వెళ్తుంటే అబ్బాయి చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. నేను అన్నాను, ఏంటి అన్న, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటి లైఫ్ అంతా అయిపోయిన వల్ల ఏంటి, ఆ తల ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి అన్నాను. చూడండి, నా ఒకటి చూసి మాటలు, లైఫ్ అయిపోయిన వాళ్ళకి ఏంటి ఇదంతా, చిరంజీవిలో ఉండాల్సిన ఎలా ఉన్నావు ఏంట. నెక్స్ట్ ఆ అబ్బాయి కంప్లీట్ సూసైడ్. ఎందుకు సూసైడ్ చేస్తున్నాడంటే, మా హాస్టల్లో ఒక అమ్మాయి లెటర్ రాస్తుంది. అబ్బాయి ఇద్దరు అదే ఒకే ఊరు, లవ్, ప్రేమ అంటే మనం ఏంటంటే మనం ఏం చేయాలన్నమాట. మూడోది హెల్ప్ దెమ్ కీప్ దెమ్ సేఫ్, హెల్ప్ దెమ్ కనెక్ట్ అంటే మీతో కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల్లో కనెక్ట్ చేసుకోగలగాలి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చెప్పచ్చు. కౌన్సిలింగ్ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఎవరికన్నా ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచన కానీ సందేహాలు కానీ ఉంటే మనం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాలన్నది గోల్డెన్ రూల్. మిగతా సంగతులు ఏం చెప్పం మీకు, ఎందుకంటే యాజ్ ఎ కౌన్సిలర్స్ మాకేంటంటే మా మీద నైతిక బాధ్యత ఏంటంటే ఎవరికి ఏది చెప్పకూడదు, ఏ రకమైన కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు యూ ఆర్ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. మీరు ఎక్కడ బాగు పెట్టేద్దాం, లేకపోతే ఎవరన్నా చంపేస్తాం అనుకుంటే చెప్పేస్తాం. సో అది కాకుండా మామూలుగా అయితే మటుకు ఇది ఉండాలి. అంటే హెల్ప్ దెమ్ టు కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కనెక్ట్ విత్ యువర్ సైకాలజిస్ట్, కనెక్ట్ విత్ యువర్ టీచర్. తర్వాత మీ కాలేజీలో ఒకటి ఈ వీరేసింగ్ థైస్టిక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపాల్ గారికి మీరు అందరూ గట్టిగా చెప్పడం పట్టారు ఇవాళ. ఏంటంటే రాజేష్ ఖన్నా గారు చెప్పినట్టుగా మేము గత ఆల్మోస్ట్ 9 years ట్రై చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో రాజమండ్రి నగరంలోని 42 వార్డుల్లో సుమారు 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 50వ వార్డులో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 50వ వార్డులోని 1,77,00,000తో రోడ్లు, కాలువలు, పార్కుల వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని, 30 లక్షల రూపాయల వ్యయంతో పనులు జరుగుతున్నాయని, ఈరోజు మరో 35 లక్షల పనులు జరుగుతాయని చెప్పారు. ఇవి కాకుండా 2.50 కోట్ల రూపాయలతో పనులు టెండర్ దశలో ఉన్నాయని,
దీంతో ఈ వార్డులో సుమారు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగినట్లేనని సగర్వంగా చెబుతున్నామని ఆయన వివరించారు. ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ కుమార్, జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలు ఏ పని చేయాలని కోరితే ఆ పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అధికారం చేతిలో ఉంది కదా అని తమ ఇష్టానుసారం పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయడం లేదని, ప్రజా ప్రతినిధిగా తనకు తోచిన పనులు చేయడం కాకుండా స్థానిక ప్రజలు కోరినట్లుగా రోడ్లు, కాలువలు, పార్కులు తదితర అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇంకా ఎక్కడ అభివృద్ధి పనులు కావాలో ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే ఆ పనులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77,00,000. 1,77,00,000తో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్, డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07,00,000 పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50,00,000. బాగా చెప్పారే మీరే, 2,50,00,000. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి ఈ 50 వార్డులో ఈ 15 నెలల్లో ఎవరైతే మా నాయకత్వం ఉందో, వార్డు ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దళిత రత్న కాశీ నవీన్ గారు, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరి యొక్క సహకారం, సూచనలతో ఈ 15 రోజుల్లో ఈ 15 నెలల్లో 5 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు 50 వార్డులో చేశామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 50 వార్డే కాదు, 42 వార్డుల్లో కూడా ఇదే రీతిలో చేశాం. ఎక్కడ చేశాం పనులు, ఎక్కడ అవసరమో అక్కడ చేశాం, ఎక్కడ ప్రజలకు ఉపయోగపడతాదో అక్కడ చేశాం, ఎక్కడికి ప్రజల అవసరాలు ఉన్నాయో అక్కడే చేశాం. అంతేగాని చేతిలో అధికారం ఉంది కదా అని, అవకాశం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యట్లా. ఈ చేసే క్రమంలో 42 వార్డులు కూడా మొన్ననే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశాం. 42 వార్డుల్లో అయిన పనులు, జరుగుతున్న పనులు, టెండర్ స్టేజ్లో ఉన్న పనులు కాకుండా కూటమి నాయకత్వంతో అనుసంధానం చేసుకొని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయమన్నాం ప్రతి వార్డులో. ఆ ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్స్లోంచి మరొక 15 నుంచి 20 కోట్ల పనులు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ ఎంచుకొని వాటన్నిటిని కూడా ఈ సంవత్సరంలోనే 130 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రజలకి. దాంట్లో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసే కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇంకా అవసరమైన చోట ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగే ఏదైనా డ్రైన్ కానీ, రోడ్స్ కానీ ఉంటే చెప్పండి. ఎక్కడికక్కడ కూటమి నాయకత్వం ఉంది, ప్రజల యొక్క సమస్యల అవగాహన చేసుకునే నాయకత్వం ఉంది. ప్రతి ఒక్కరి యొక్క సమస్యని తీరుస్తామని కూటమి తరపున ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎయిడ్స్ పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి,
HIV పరీక్షల కోసం సంచార సమీకృత సలహా పరీక్షా కేంద్రం, మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం. మారథాన్ విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులుగా 10,000, 7,000 రూపాయలు అందజేత. సిటీలో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, 20 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచాం. 50వ వార్డులో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 50వ వార్డులో 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.